మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. గోల్డ్ షాప్‌కి వచ్చేసామండి. బంగారం కొనుక్కుందాం. నచ్చిన ఐటెం గనక దొరికితే ఇష్టంగా తీసుకోవచ్చు కదా! అందుకే వచ్చేసేసానండి గోల్డ్ షాప్‌కి. ఇక్కడ ఏ షాపు, ఎక్కడికి వచ్చాము అన్నది చెప్తాను. ప్రొద్దున్నుంచి గోల్డ్ షాపులు ఈ షాపా, ఈ షాపా, ఈ షాపా అని అక్కడ ఉన్న ప్రతి షాప్‌ని మాకు నచ్చిన ఐటెం దొరికేదాకా చూద్దామని నిర్ణయించుకున్నామండి. ఆకలేస్తుంది కదా! అలా ఎళ్లి భోంచేసుకొని మళ్ళీ వద్దామని చెప్పి ఇదిగో ఇలా హోటల్‌కొచ్చాం. చూసారా ఎన్ని రకాల ఐటమ్స్, పప్పు, ఒక ఫ్రై, ఒక పచ్చడి, ఒక మజ్జిగ పులుసు, పెరుగు, అప్పడము, అన్ని రకాల కూరలతో అలా చక్కగా భోంచేయటానికి రెడీ అయ్యామా. అలా తింటూ లాస్ట్‌న ఇదిగో ఇలా పెరుగు కూడా వేసేసుకొని సుష్టిగా భోంచేసి ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ షాప్‌కి వచ్చామండి. ఈ గోల్డ్ షాప్ ఎక్కడ? విజయవాడ బీసెంట్ రోడ్లో జైహింద్ కాంప్లెక్స్ అండి. ఇక్కడ అన్ని షాపులు నాకు పరిచయం ఉన్నాయనే చెప్పానండి. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. 4 గ్రాముల్లో నల్లబూసలు చాలా బాగున్నాయని చెప్పి. అలానే ఇప్పుడు కూడా ఇదిగో ఈ షాపుకి వెళ్ళామండి. మాకు నచ్చిన మేము అడిగిన ఐటెం అదేనండి. 4 గ్రాముల్లో నల్లబూసలు ఉన్నాయా అని అడిగాం. లేవండి అని చెప్పారు. అంతే బుద్ధిగా మళ్ళీ బయటకు వచ్చేసి ఇంకొక షాప్కి వచ్చేసాం. ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకొని పెట్టిన చైను, మెడలో వేసుకునే డాలరు ముందుగానే బిల్లు వేయండి, మేము ఇప్పుడే వస్తామని పక్క షాప్కి వెళ్ళొచ్చాము. సారీ అండి, బిల్లు వేయండి, మేము మళ్ళీ వస్తామని చెప్పి భోజనానికి వెళ్ళి భోంచేసుకొని వచ్చి ఏమన్నా ఇంకా వెరైటీ దొరుకుతుందేమో అని ఆ పక్కన ఇంకో షాప్లో చూసుకొని అక్కడ కూడా లేకపోయేటప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చేసి మేము సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ ఐటెం బిల్లు వేయించేసుకొని సెవరన్నర చైన్కి అలానే ఆ చిన్న సాయిబాబా బిళ్ళ వేయించేసుకొని చక్కగా ప్యాక్ చేయించుకొని బిల్లు వేయించేసుకొని తీసుకొని వచ్చేసామండి. ఇంకా చెప్పాను కదండి, ఈ జైహింద్ కాంప్లెక్స్లో ఒక షాప్ కాదండి. ఈరోజు మేము అనుకున్న మాకు నచ్చిన మోడల్ దొరికేదాకా ఈ షాపులో అన్వేషణ మొదలుపెట్టేస్తాము అని అలా వస్తూ ఉండగా బ్యాంగిల్స్ చూసామండి. బాగున్నాయి కదా! బ్యాంగిల్స్ అయితే మేము ప్లానింగ్ లేదు కాబట్టి మళ్ళీ ఇంకొక షాప్కి వచ్చేసామండి. ఈ షాప్ పేరేంటి చూసారా? పిఎం గోల్డ్ షాప్ అండి. ఫస్ట్ టైం కొత్తగా వచ్చాం. ఇందాక ఇప్పుడు చూసిన 2-3 షాపులన్నీ 1-4 సార్లు ఆ షాపులో మేము గోల్డ్ తీసుకున్న వాళ్ళమేనండి. ఈ షాప్ అయితే కొత్తగా రావటం, కలెక్షన్ ఎలా ఉండుంటుంది అని చెప్పి అలా మేము అడిగిన ఐటమ్ ఉన్నదా లేదా అని అడుగుతూ ఉంటే, మేడం ఇదిగో ఈ మోడల్ అయితే ఉన్నదండి, మేడం ఆ మోడల్ బాగుంది, ఇదిగో మీరు అడుగుతున్న వెయిట్లో ఇవే ఉన్నాయండి అని చెప్పి అలా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం. ఉండండి, నల్లబూసలు మాత్రం చాలా బాగున్నాయండి. ఇక్కడ నల్లపూసల కలెక్షన్ చాలా బాగుంది. మేము ఆల్రెడీ ఈ షాపుకి రాకముందే నల్లపూసలు తీసుకున్నాం. అబ్బా, ఇక్కడ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనము ఒక్కసారి కొని బిల్లు వేయించుకొని ఆ షాపు కనుక దాటి బయటకు వచ్చామా, వాళ్ళు రిటర్న్ తీసుకోరు. ఎక్కడైనా సరే, అది గోల్డ్ షాప్ అవని, చీరల షాప్ అవని. అవునా కదా? అవును కదా? బెక్కమొహం వేసామండి. నల్లపూసలు మీరు కూడా గమనిద్దరు ఉండండి. ఇదిగో ఇప్పుడు చూసేవి మాత్రం బ్రాస్లెట్స్ అండి. బ్రాస్లెట్ ఇంకా సెలెక్షన్ చేసుకోవాలా. నల్లపూసలు చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో. 4 గ్రాముల నుంచి ఇప్పుడు ఈ నా చేతికి దగ్గరలో ఉన్న ఆ చైన్స్ మోడల్స్ చూసారా, ఇవన్నీ 4 గ్రాముల నుంచి అంటే 8 గ్రాములు 9 గ్రాముల మధ్యలో ఉన్నాయండి. మోడల్స్ చాలా చక్కగా బాగున్నాయి. అర్రే, అందుకేనండి మనం కొనాలి అనుకున్నప్పుడు ఒక షాపుకి 2 షాపులు చక్కగా వెతికి తీసుకోవాలి అన్నది. అందులోనూ ఇప్పుడు చూసారా, ఇవన్నీ సెవర నుంచి 2, 2.5, 3 సెవర్ల దగ్గర ఉన్నట్టేనండి. రేట్ అంటారా, రేటు ఒకరోజు ఒక రేటు ఉంటే ఇంకొక రోజు ఇంకొక రేటు ఉంటుంది. డిజైన్స్ మారుతాయి, అలానే రేటు కూడా మారుతుంది. అందులోని ఇప్పుడు ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో తగ్గుద్దేమో అనుకున్నాం. తగ్గలేదండి, బంగారం బాగా పెరిగింది అని అనుకుంటూనే సరే మనకి అత్యవసరమైనప్పుడు తప్పదు కదండి. మనకు నచ్చిన డిజైన్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం రేట్ ఎక్కువైనా మనకు నచ్చిన డిజైన్ కనుక దొరికితే ఏం చేస్తాం, తీసేసుకుంటాం కదా. అలా సెలెక్ట్ చేసుకుంటూనే ఇదిగో ఈ పూసలు మంచి కలర్స్లో ఎన్ని బాగున్నాయి, ఈ డిజైన్ బాగుంది కదా, ఈ పూసలు బీడ్స్ బాగున్నాయి కదా. కానీ నాకన్నా కూడా చిన్నపిల్లలకి చాలా చక్కగా ఉంటాయండి. అందులోనూ
మనం కట్టుకునే శారీని బట్టి ఈ బీడ్స్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి ఇంకా బాగుంటుంది కదా. ఒక్కసారి నేను అలా పెట్టుకొని చూద్దామని చెప్పి పెట్టుకున్నానండి. ఆల్రెడీ నా మెడలో చిన్న నల్లబోసల చైన్ ఉంది చూసారు కదా. ఆ నల్లబోసల చైన్ని కనపడకుండా అలా పక్కకు పెట్టేసి ఇదిగో ఇలా ఈ చైన్ని గమనించి చూసుకొని ఓకే ఈ చైన్ కూడా బాగుంది, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు సింపుల్లో ఇలా గనక దొరికితే అదేనండి నేను మళ్ళీ వచ్చినప్పుడు ఈ మోడల్లో గనక ఉంటే తీసుకుంటాను అని చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పానండి. ఎందుకంటారా, ఫస్ట్ టైం వచ్చినా చాలా చక్కగా మంచిగా వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చూయించారు. అలానే ఆ పక్కన బీడ్స్ చైన్స్తో చూయించారు చూసారు. కొన్నప్పుడు అంత రేటుతో మనం ఎందుకు అడగటం అని చెప్పి చక్కగా బయటకు వచ్చామండి. ఇంకొకసారి చూడండి, పిఎం గోల్డ్ షాప్ అండి. చూసారు కదా పిఎం గోల్డ్ షాపు కలెక్షన్ ఎలా ఉంది అన్నది. నచ్చితే మీరు కూడా ఈ గోల్డ్ షాప్కి వచ్చేసి చక్కగా మీకు నచ్చినవి నచ్చినట్టుగా సెలెక్ట్ చేసుకొని రేటు అందుబాటులో ఉండంగానే తీసేసుకోండి. ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఆ పక్కనున్న కృష్ణుడి బొమ్మ చూడండి ఎంత చక్కగా అందంగా ఉన్నాడో అని ఒక్కసారి అలా వీడియో ఫోటో తీసుకొని మళ్ళీ ఇంకో కొత్త షాప్కి వెళ్తున్నానండి. ఆ షాప్ వీడియో కూడా అక్కడున్న గోల్డ్ కూడా